బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ఈ తెల్లవారుజామున అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్లో అరెస్ట్ అయ్యారు. అక్కడ ఉన్నటువంటి ఒక గెస్ట్ హౌస్లో ఉండగా అరెస్ట్ చేసింది పోలీస్ డిపార్ట్మెంట్. గుంటూరు నుంచి వెళ్ళి మరి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసుకు సంబంధించినటువంటి దాంట్లో నందిగం సురేషు అట్లాగే దాదాపు 4-5 నాయకులు అప్పిరెడ్డి కావచ్చు, తర్వాత దేవినేని అవినాష్, తలసిల రఘురాం వీళ్ళందరి పేర్లని అందులో మెన్షన్ చేసినటువంటి నేపథ్యంలో వీళ్ళు ముందస్తు బెయిల్ కోసం అప్లై చేయడం, ఆ ముందస్తు బెయిల్ని హైకోర్టు తిరస్కరించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అరెస్టుల పర్వం ఊపందుకుంది. అందులో తొలి పెద్ద అరెస్టు నందిగం సురేష్ అయితే, మరొక వైపున ఏదైతే ఇప్పుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక నాయకుడిని కూడా అరెస్ట్ చేశారన్నటువంటి మాట వినబడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ మేయర్ భర్తను కూడా అరెస్ట్ చేశారన్నటువంటిది. ఓవరాల్గా ఇక మిగతా వాళ్ళ అరెస్టులు కూడా రంగం సిద్ధమవుతుంది. ఇప్పుడు ఈ టైంలో ఇది చేయాల్సిన అవసరం ఉందా అంటే, ఇప్పుడు ఈ అంశం నుంచి అంటే వరదలు వీటిలో